నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు గోచార వార ఫలితాలు. ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి, అంటే ఈ కర్కాటక రాశి వారికి ఫలితాల్లోకి వెళ్లే ముందు చంద్రుడు ఈ వారంలో మేషం నుండి కర్కాటక రాశి పుష్యమి నక్షత్రము వరకు సంచరించటం జరుగుతుంది. అంటే ఈ కర్కాటక రాశి చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం అన్నమాట ఈ కర్కాటక రాశి వారికి. అయితే ఖగోళంలో ఇతర గ్రహాల పరిస్థితి ఎట్ ప్రజెంట్ ఎలా ఉంది అంటే కనుక, మకర రాశిలో కుజుడు 22, 23 సాయంత్రానికి వరకు సంచరించి తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తాడు కుజుడు. అంటే కుంభరాశిలో అప్పటికే రాహువు, శుక్ర, బుధ, రవిలు కూడా సంచారం చేస్తున్నారు. 23 ఈవినింగ్ నుండి పంచగ్రహ కూటమి అనేది కుంభరాశిలో జరుగుతుంది ఈ వారం అంతా కూడా. అయితే మీనరాశిలో శని సంచారం జరుగుతుంది. అలాగే మిథున రాశిలో వక్రించిన గురి సంచారం జరుగుతుంది. సింహరాశిలో కేతు సంచారం జరుగుతుంది. ఇది ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల స్థితిగతులు అనేది చెప్పవచ్చు. అయితే వాటి దృష్టి, యుతి, సమన్వత్వానుగుణంగా ఈ చంద్రరాశులు ఆధారంగా, చంద్రరాశుల్లో నక్షత్రాల ఆధారంగా ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి విశదీకరించి చెప్పుకుందాము. అలాగే పంచగ్రహ కూటమి ప్రభావాలు కూడా తెలుసుకుందాము. ఆ తదుపరి పరిహారాలు కూడా, సాధారణ పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది ఇది. అయితే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, చంద్ర సంచారం ఈ వలన ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు వారం ఆరంభంలో మానసిక ఆందోళన ఉన్నప్పటికీ క్రమంగా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. అష్టమ రాశిలో రాహువు ప్రభావం వల్ల చిన్నపాటి ఉదర సంబంధిత లేదా ఎముకల సమస్యల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి నుంచి అష్టమంలో పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆరోగ్య పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉండొచ్చు అనేది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ కర్కాటక రాశి వారు. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఈ వారంలో వీరికి స్థిరంగానే ఉంటుంది. అయితే ఫిబ్రవరి 3వ వారంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కాదు, ఫిబ్రవరి 3వ వారంలో అది. అయితే పొదుపుపై దృష్టి పెట్టడం అనేది కూడా శ్రేయస్కరం. అంటే జస్ట్ 22వ తారీఖున మాత్రమే కొద్దిపాటి ఖర్చులు సూచించిన తదుపరి పొదుపుపై దృష్టి పెట్టండి అనేది యావరేజ్గా చెప్పడం జరుగుతుంది. ఇక తోబుట్టువులు, సోదర సోదరీమణుల నుండి ఈ వారంలో పూర్తి సహకారం లభిస్తుంది. వారి నుండి కుటుంబంలో శుభకార్యాల పట్ల చర్చలు జరుగుతాయి అనేది కూడా సూచిస్తుంది గోచారంలో. ఇక విద్య, ఉన్నత విద్య విద్యార్థులకి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఈ వారంలో. అంటే ఎంత శ్రమిస్తే అంత ఫలితాలు బాగుంటాయి అనేది, కాబట్టి శ్రమించాల్సి ఉంటుంది. ఉన్నత విద్య కోసం, అంటే హైయర్ ఎడ్యుకేషన్ విదేశాల్లో చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఈ వారం వారికి సానుకూల వార్తలు అందుతాయి. అంటే అక్కడ సీటుకి అప్లై చేసి ఉంటే సీటు దొరకటం కానీ, వీసాకి అప్లై చేసి ఉంటే వీసాలు దొరకటం కానీ, ఇలాంటి దానికి సంబంధించిన పనులు సానుకూలంగా ఉంటాయి. మంచి వార్తలు అందుతాయి అంటే దానికి సంబంధించిన విషయాల్లో. ఇక సంతానపరంగా చూసుకుంటే కనుక శుభ పరిణామాలే ఉంటాయి. వారి చదువు లేదా కెరీర్ విషయంలో ఉన్న ఆందోళనలు ఈ వారంలో కొంచెం తొలగిపోతాయనే చెప్పచ్చు. ఎందుకంటే సంతానానికి
కర్కాటక రాశి నుంచి 5వ స్థానం కుజుడు ఈ 8లో ఉండటం జరుగుతుంది అనేది సూచిస్తుంది. సో కెరీర్ విషయానికైతే బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక కెరీర్కి బిజినెస్కి సంబంధించిన అయితే కనుక చూస్తే ఉద్యోగస్తులకి అధికారుల అండదండలు లభిస్తాయి, వారి సహాయ సహకారాలు ఉంటాయి, మద్దతు ఉంటుంది. వ్యాపారస్తులైతే కనుక కొత్త పెట్టుబడుల విషయంలో ఎక్కువగా ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకోవడం అయితే మంచిది. వారి సొంత సలహాల మీద ముందుకు సాగటం అనేది అంత అనుకూలంగా ఉండదు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఆస్తి వాహనాలు అంటే ప్రాపర్టీ వెహికల్స్ వీటికి సంబంధించిన విషయాలు అయితే కనుక పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. వివాదాలు ఉన్న వారికి, ఆల్రెడీ వివాదాలు ఉన్న వారికి భూములు లేదా ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారికి. అయితే వాహన ప్రమాద సూచనలు ఉన్నందున డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం అనేది సూచించడం జరుగుతుంది. ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారికి యాక్సిడెంట్ ఇండికేషన్స్ బాగా ఉన్నాయి గోచారంలో, కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక దూర ప్రయాణాలు అయితే బాగానే లాభిస్తాయి, కానీ ప్రయాణాల్లో వస్తువుల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అనేది గోచారంలో సూచిస్తుంది. కాబట్టి ప్రయాణాల్లో మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఈ వారం అని చెప్పచ్చు, బాగానే ఉంది వారి విషయంలో. కానీ వారికి తగిన విశ్రాంతి కల్పించండి, కొద్దిపాటి విశ్రాంతి అవసరంగా కనిపిస్తుంది. ఇక కోర్టు కేసులు, అప్పులు, పాత బాకీలు వసూలు అవుతాయి, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలత పెరిగే అవకాశం ఉంది. అంటే మీ వైపుగా కోర్టు మీకు అనుకూలంగా వచ్చే విధంగా సమస్య మీ వైపుకు తిరుగుతుంది అనుకూలంగా అనేది చెప్పవచ్చు. ఫైనల్ హీరింగు ఈ వారంలో కాకపోయినా ఇది ఈ అన్ని విషయాలు కూడా కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం, ఆర్థికం, సిబ్లింగ్సు, ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, సంతానం గురించి, బిజినెస్, కెరీరు, ఉద్యోగస్తులకి ఆస్తి, వాహనాలు విషయాలు, వాహన ప్రమాద సూచనలు, ప్రయాణాల విషయాలు, తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు, కోర్టు కేసులు, అప్పులు, పాత బాకీలు, ఇవన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాము. ఫలితాలు ఇక పంచగ్రహ కూటమి ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది తర్వాత పరిహారాలు సూచించడం జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 15 నుండి కుంభరాశిలో ఏర్పడిన పంచగ్రహ కూటమి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు అనేది కాకుండా కుజుడు కూడా 23న కుంభరాశికి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది ఈ కర్కాటక రాశి వారికి. కొద్దిపాటి అననుకూలతలు కొద్దిగా కనిపిస్తాయి కొన్ని విషయాలకి. ఇక అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే ఆకస్మిక పరిణామాలు, చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. అష్టమ రాహు ప్రభావం వల్ల అష్టమంలో పంచగ్రహ కూటమికి కుజుడు, రవి కూడా సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఇక ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త వహించాలి. ఎదుటివారికి అంటే ఆ విషయాల్లో డాక్యుమెంటేషన్ విషయంలో చీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి ఆ విషయాలకి. ఇది మొత్తంగా టోటల్గా కర్కాటక రాశి వారికి. అయితే వీరు ఈ వారంలో చేసుకోదగ్గ పరిహారాలు అంటే గనక శివారాధన, నిత్యం ఓం నమ శివాయ జపించడం లేదా శివలింగానికి అభిషేకం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. ఇక హనుమాన్ చాలీసా, మంగళ శనివారాల్లో హనుమంతుడిని దర్శించి ఆకుపూజ చేయడం వల్ల ప్రమాద గండాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక మిగతా పేదలకు నల్ల నువ్వులు లేదా వస్త్రదానం చేయడం కూడా చాలా మంచిది అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రమాద హెచ్చరికలు, సంకేతాలు ఇలాంటి ఏమన్నా సూచనలు అంటే గనక చివరిగా మరొకసారి చెప్తున్నాను. వాహనాల్లో తరచుగా సాంకేతిక సమస్యలు రావడం,
అంటే వాహనాల రిపేర్కి అనుకోకుండా అలా జరిగి దానివల్ల ఇబ్బందులు పడటం, కలలో పదే పదే పడిపోతున్నట్లు లేదా పదునైన వస్తువులు కనిపించడం, ప్రయాణాల్లో అకారణంగా మనసు కలత చెందటం, ఇటువంటి సమయాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఈ లక్షణాలు కనిపించిన, ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ లక్షణాలు పైన చెప్పినవన్నీ కూడా కలలో పదే పదే పడిపోతున్నట్లు, పదునైన వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాల్లో అకారణంగా మనసు కలత చెందటం, ఇలాంటివి ఉన్నప్పుడు ప్రయాణాలు వాయిదా వేసుకోవటం ఎంతైనా ఉత్తమం. ఇది ఇక కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఆస్తి రిజిస్ట్రేషన్లకు కానీ, ఈ విషయాలన్నిటికీ కూడా అంత సాధారణంగా ఉంటాయి విషయాలు అనేది కూడా సూచించటం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.